ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నా పేరు హర్షవర్ధన. ఫస్ట్ నేను కన్నడలో వీడియోస్ చేసేవాడిని. మెజారిటీ వచ్చేసి జియోపొలిటికల్ వీడియోస్. అండ్ ఇప్పటి నుంచి తెలుగులో కూడా వీడియోస్ చేస్తా. అండ్ నా తెలుగులో కొంచెం మిస్టేక్ ఉంటుంది, ఎందుకంటే మా మదర్ టంగ్ వచ్చేసి కన్నడ. మాది బార్డర్, కోలారు, చిత్తూరు, కుప్పం. సో ఈ స్లాంగ్ ఉంటుంది. మా తెలుగు కొంచెం వేరేలా ఉంటుంది. ఇప్పుడు సద్యానికైతే చాలా రోజులు ప్రాక్టీస్ చేసి ఇంత తెలుగు నేర్చుకున్నా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, ప్రతిరోజు ఒక వీడియో ఉంటుంది. అండ్ ఈరోజు ఏంటంటే ప్రయాగ్రాజ్ అంటే కుంభమేళా. అక్కడ రియాలిటీ అనేది వేరే ఉంది. అంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ చెప్పారు 40 CR పీపుల్కి అరేంజ్ చేశాము. 40 CR అనే దానికి ఇంకా ఇప్పుడు 40 CR వచ్చే ఎస్టిమేషన్ ఉంది. ఒక 100 CR దాకా మేము అరేంజ్ చేసామని. అయితే అక్కడ అరేంజ్మెంట్స్ అనేది అంత బాగాలేదండి. అండ్ మా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పుష్కరాలన్నీ చేస్తారు. సో దాని అరేంజ్మెంట్సే చాలా బాగుండింది. సో ఇప్పుడు సద్యానికైతే ఏమైంది అని చెప్తాం. సో ఫస్ట్ ప్రయాగ్రాజ్లో ఎందుకు స్నానం చేస్తారని చూద్దాం. సో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఎందుకని. సో ఇప్పుడు నార్మల్గా సముద్ర మంథనం చేసినప్పుడు, అంటే దేవతలు మళ్ళీ రాక్షసులు చేసినప్పుడు అమృతం అని వస్తుంది కదా, అది కొన్ని డ్రాప్స్, ఒక 4 డ్రాప్స్ భూమి పైన పడుతుంది. అది మెయిన్గా ఇది ప్రయాగ్రాజ్, హరిద్వార్, ఇంకా 2 ప్లేసెస్లో. సో ఈ ప్రయాగ్రాజ్లో ఏం కుంభమేళా అవుతుందో, ఇది 144 years, అంటే ఒక గురువు గ్రహం ఉంది కదండి, అది ఒక రౌండ్ వేసేకి 12 years అవుతుంది. సో 12 yearsకి ఒకసారి కుంభమేళా అనేది అవుతుంది. ఈ మహాకుంభమేళా అంటే గురువు ఒక రౌండ్ వేసుకొని సూర్యుడు చుట్టూ ఒక రౌండ్ వేసేదానికి 144 years అవుతుంది. సో అప్పుడు మహాకుంభమేళా అని సెలబ్రేట్ చేస్తారు. అండ్ యోగి ఆదిత్యనాథ్ లాస్ట్ 2019లో ఏం చేశారంటే, ఇప్పుడు 144 years మేము ఉంటామో లేదో తెలియదు కదా, సో అందుకని ఏం 12 yearsకి వస్తుందో దాన్ని మహాకుంభమేళా అని పిలుద్దామని. సో నార్మల్గా 6 yearsకి ఒకసారి, 4 years, 3 yearsకి కుంభమేళా అనేది అవుతుంటుంది. సో ఎప్పుడు మేము అక్కడ వెళ్ళి, అంటే మెయిన్గా త్రివేణి సంగం అంటే యమునా నది మళ్ళీ గంగా నది కలిసేటప్పుడు సరస్వతి నది అనేది కనిపించదు, అయితే అక్కడ ఉంది అని నమ్ముతారు. సో ఎప్పుడు అక్కడ వెళ్ళి అంటే మునుగుతామో ఒక కొత్త ఎనర్జీ అనేది వస్తుందండి. ఎలా చెప్పేదంటే, కొత్త లోకానికి వెళ్ళినట్టు, శివుడే మమ్మల్ని ఆశీర్వాదించు. సో ఇంత పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. సో నేను ఈవెన్ స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్ ఉన్నారు కదా, తను కూడా ఒక లెటర్లో రాసి పెట్టుకుంటారు ఏదైనా మహాకుంభమేళా అయితే భారత్లో. సో నేను అక్కడికి వెళ్ళాలి, ఆ ఓలీ డిప్ చేయాలంటే ఇది సంగమంలో మునగాలని రాసి పెట్టుకుంటారు. అండ్ ఈవెన్ అంబానీ కానీ, అదానీ కానీ, నరేంద్ర మోదీ కానీ, ప్రెసిడెంట్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, బిజినెస్ మ్యాన్స్ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్తున్నారండి. ఎందుకంటే అంత పాజిటివ్ వైబ్ అనేది ఉంది. మా తెలుగు క్రియేటర్స్ కూడా చాలామంది వెళ్ళొచ్చారు. సో మీరు కూడా అయితే వెళ్ళి రండి. అండ్ ఇష్యూ ఏంటంటే, అక్కడ కొన్ని ఇష్యూస్, అంటే అరేంజ్మెంట్స్లో ఇష్యూస్ ఉందండి. ఏంటంటే మెయిన్గా వాష్రూమ్స్ అనేది ప్రాపర్గా లేదు. వాష్రూమ్స్ ఒక 1000, 2000, 3000 ఉంది. అయితే ఏమవుతుందంటే, అక్కడ వాష్రూమ్లో యూజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వాటర్ సరిగా వేయడం వల్ల లేదు. సో అందుకని వాష్రూమ్స్ సరిగా లేక నది పక్కన కొన్ని ప్లేసెస్ ఉంది. సో అక్కడ చాలామంది వాష్రూమ్కి వెళ్తున్నారు, అది వీడియోస్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గలీజ్ నీళ్ళు వస్తాయి కదా నార్మల్గా వాష్రూమ్ నుంచి, లేదంటే ఏదైనా యూజ్ చేసిన నీళ్ళు, అది నది పక్కలోనే వెళ్తుంది. సో అది కూడా ఒక ఇష్యూ అండి. అంటే వెళ్ళేటప్పుడు ఒక బ్యాడ్గా అనిపిస్తుంది, ఇదేంటి ఇక్కడ అని. అండ్ ఫుడ్లో కొంచెం ఇష్యూ అవుతుంది. ఇప్పుడు మా సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ కూడా అక్కడ లేదండి. సో కొన్ని ఆశ్రమాస్ అని ఉన్నాయి. అంటే ఇప్పుడు కన్నడ వాళ్ళది ఒక ఆశ్రమం ఉంటుంది, తెలుగు వాళ్ళది ఒక ఆశ్రమం ఉంటుంది, అండ్ కొన్ని క్యాస్టెస్ వాళ్ళది ఆశ్రమం ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీకు కావాల్సిన ఫుడ్ అనేది దొరుకుతుంది. అండ్ ఒకటి వాష్రూమ్ అనేది లేదు. అండ్ ఇంకొకటి సైన్ బోర్డ్స్ ఎక్కడ కూడా లేవండి. అంటే ఇప్పుడు సైన్ బోర్డ్ అంటే నార్మల్గా ఇది త్రివేణి సంగమానికి ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే రైల్వే స్టేషన్ ఎక్కడికి వెళ్ళాలి, బస్ స్టాండ్కి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ ఉంది అని సరిగ్గా వాళ్ళు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ లేరు. ఎందుకంటే ఎక్కువ జనాలు, అంటే పర్ డే ఆల్మోస్ట్ 1 CR దాకా ఉంటారు. అండ్ పోలీసు వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అదేం రివర్ని క్రాస్ చేయడానికి టెంపరరీ బ్రిడ్జెస్ వేశారు, ఒక 10 to 12 ఉంటుందండి. అయితే అది వర్కింగ్లో ఉన్నది ఓన్లీ 3 to 4 మాత్రమే. అంటే అప్పుడప్పుడు క్లోజ్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఈ బీజేపీ వెహికల్స్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం అలో చేస్తారు. లోపల ఎంత వాళ్ళు ఇచ్చేస్తుంటారు రౌండింగ్స్. సో వేరే వెహికల్స్ అలో లేదండి. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, దాదాపు ఒక 10-20 kilometers బ్యాక్ సైడ్, అంటే రైల్వే స్టేషన్ నుంచి కానీ, బస్ స్టాండ్ నుంచి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కట్ అవుతుంది. సో మీరు 10 to 12 kilometers దాకా, అంటే 20 kilometers దాకా బై వాకే వెళ్ళాలండి. అండ్ ఎవరైనా యూత్ వెళ్తుంటే ఎంత లెస్ లగేజ్ అవుతుందో అంత లెస్ లగేజ్తో వెళ్ళండి. ఎందుకంటే మీరు ఎక్కువ లగేజ్ వేసుకొని వెళ్తే అంత మీకు ఇది ఉండదు, అంటే ట్రావెల్ చేయడానికి అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి
కార్లో ఎవరైనా వెళ్తే అయినంత అవాయిడ్ చేయండి, ఎందుకంటే కార్ ఎక్కువ ట్రాఫిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల 50-100 కిలోమీటర్స్ కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో బెస్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి బస్సెస్ ఉన్నాయండి ప్రయాగ్రాజ్కి. సిట్టింగ్ అయితే ఒక 4,000 to 5,000 ఉంటుంది, స్లీపింగ్ కోచ్ అంటే ఒక 8,000 to 9,000 ఉంటుంది. సో బస్లో వెళ్ళి బస్లో రావడానికి ట్రై చేయండి, లేదంటే ట్రైన్స్ ఉన్నాయి. సో మీరు ట్రైన్స్లో వెళ్తే నార్మల్గా తాత్కాల్లో ట్రై చేయండి, టికెట్స్ ఏమైనా దొరికితే ట్రైన్లో వెళ్ళిపోండి. సో రిటర్న్ వచ్చేటప్పుడు కావాల్సి అయితే బస్లో రావచ్చు. అండ్ లెస్ లగేజ్తో వెళ్ళండి. ఫుల్ ఫ్యామిలీ వెళ్ళడానికి కాలేదంటే కూడా ప్రతి ఇంట్లో ఎవరైనా ఒకరు వెళ్ళి, సో అక్కడ ఏం త్రివేణి సంగమం ఉందో అక్కడి నుంచి వాటర్ తీసుకొచ్చి, అంటే ఒక బాటిల్లో 5 లీటర్ బాటిల్లో లేదంటే 10 లీటర్ క్యాన్లో తీసుకొచ్చి మీరు ఇంట్లో కూడా స్నానం చేయొచ్చు. అండ్ మెయిన్గా అక్కడ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఎక్కువ జనాలు ఉండడం వల్ల గార్డ్స్ అనేది ఎక్కువ చేశారు. యాక్చువల్లీ ప్రాపర్గా స్నానం చేయాల్సిన, అంటే ఓలీ డిప్ చేయాల్సినది త్రివేణి సంగంలో. సో త్రివేణి సంగంలో ఎక్కువ జనాలు అవుతున్నారని అందరూ ఏం చేస్తున్నారంటే, కొన్ని జనాల్ని గంగా రివర్ పైన, అంటే స్టార్టింగ్లోనే ఇక్కడే మునిగిపోండి, ఇక్కడే మునిగి వెళ్ళిపోండి, స్నానం చేసుకొని వెళ్ళండి అంటున్నారు. ఇంకొందరు యమునా నదిలో, సో అవి రెండు ఎక్కడ మీట్ అవుతుందో అక్కడ స్నానం చేయాలండి, అక్కడే హోలీ డిప్ అనేది చేయాలి. సో మిస్ చేయకుండా అక్కడికే వెళ్ళండి. అక్కడ జనాలను అడిగితే త్రివేణి సంగం అని చెప్తారు. పోలీసు వాళ్ళు సరిగా రెస్పాన్స్ ఇవ్వరు. అయితే త్రివేణి సంగం, సో ఎక్కడ గంగా నది మళ్ళీ యమునా నది మీట్ అవుతుందో అక్కడ స్నానం చేస్తేనే ఆ పాజిటివ్, అంటే నేను చెప్పా కదా, ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్లు, శివుడు ఆశీర్వాదం దొరికినట్లు అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బైక్ సర్వీసెస్ ఉంటాయండి. అంటే అక్కడ లోకల్, యాక్చువల్లీ అది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా ఇప్పుడు వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి డ్రాప్ చేస్తారు. డ్రాప్ అంటే 100 రూపీస్ తీసుకుంటారు పర్ కిలోమీటరు. సో మీరు ఎక్కువ కిలోమీటర్స్ ఉంటే 200, 300, 500, 1000 దాకా తీసుకుంటారు. కొన్ని చోట్ల ఆటోస్ ఉన్నాయి, అది కూడా పోలీసు ఎవరైనా చూస్తే ఆపేస్తారు. ఇక్కడ సమస్య ఏమైందంటే, ఫస్ట్ వచ్చేసి అక్కడ ప్రాపర్గా వాష్రూమ్స్ అనేది లేదండి. అంటే అది చాలా అంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు భోజనం లేదంటే కూడా తట్టుకోవచ్చు, లేదంటే ప్రాపర్గా వాష్రూమ్ లేదంటే ఇబ్బంది అవుతుంది. అండ్ ఇంకొకటి త్రివేణి సంగం ఉంది కదా, అక్కడ లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కొన్ని హంట్ లాగా క్రియేట్ చేశారు. అక్కడ ఏమవుతుందంటే, నార్మల్గా వాష్రూమ్ అనేది 1 కిలోమీటర్ బిఫోరే కట్ అవుతుంది, అంటే ఒక 1/2 కిలోమీటర్ బిఫోరు. సో ఇప్పుడు త్రివేణి సంగం వెళ్ళాక మళ్ళీ రిటర్న్ రావాలంటే 5 to 15 మినిట్స్ పడుతుంది. సో చాలామంది ఏమవుతుందంటే అర్జెంట్ వల్ల, సో వాష్రూమ్స్ అనేది ఆ లేడీస్కి ఏం హంట్ క్రియేట్ చేశారో దాన్నే వాష్రూమ్గా కన్వర్ట్ చేసుకున్నారు. అండ్ ఇంకొకటి సైన్ బోర్డ్ లేదు అని చెప్పా కదా, అది మేజర్ ప్రాబ్లం. సో మెయిన్ ఇంకొకటి హిందీలోనే బోర్డ్స్ వేశారు. సో ఇప్పుడు నార్మల్గా ఇదేమి మహా కుంభమేళా అవుతుందో ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి మన హిందువులంతా వస్తున్నారు. సో వేరే సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చినప్పుడు కామన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇంగ్లీష్లో అట్లీస్ట్ వాళ్ళు సైన్ బోర్డ్స్ అనేది పెట్టాలి, ఓన్లీ హిందీలో ఉంటుంది. అండ్ ఇంకొక చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఎవరైనా జనాలు తప్పిపోతే కూడా చాలామంది తప్పిపోయారండి, మిస్ అయిపోయారు. సో వాళ్ళ అనౌన్స్మెంట్ అనేది ఓన్లీ హిందీలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చూసా, మదనపల్లి నుంచి ఎవరో ఒక చిన్నోడు మిస్ అయ్యాడు. సో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నది చిన్నోడు, ఒక 6 years 7 years, వానికి ఎలా హిందీ తెలుస్తుంది? అయితే వాళ్ళు ఏం ప్రయాగ్రాజ్ మేనేజ్మెంట్ ఉందో గవర్నమెంట్ వాళ్ళు హిందీలోనే అనౌన్స్ చేస్తున్నారు, ఇలాంటి కుర్రోడు మదనపల్లి నుంచి తప్పిపోయారు, సో ఎక్కడైనా ఉంటే రండి అని. అండ్ ఎగ్జాక్ట్గా మార్కింగ్ అనేది లేదండి. అంటే ఇప్పుడు దాదాపు ఒక 1000 acres పైన ఆ సెట్ అనేది వేశారు. సో సెక్టర్ 1, సెక్టర్ 2, సెక్టర్ 3 అని వాళ్ళు పిలుస్తారు. అయితే ఇప్పుడు ఇన్ కేస్ నేనే తప్పిపోతే కూడా ఎక్కడికి వెళ్ళాలని ప్రాపర్గా ఇది మార్కింగ్ అనేది లేదు. అక్కడ వెళ్ళి పోలీసు వాళ్ళని అడిగితే కూడా సరిగ్గా రెస్పాన్స్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఎవరైనా చిన్నోళ్ళు వెళ్తే కూడా జాగ్రత్తగా ఫ్యామిలీ ఫుల్ జొత్తులో ఉండండి, ఎందుకంటే కొంచెం మిస్ అయితే కూడా మళ్ళీ దొరకడం కష్టం, ఎందుకంటే అంత జనాలు ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, అందరూ కూడా మొబైల్స్ తీసుకువెళ్ళండి. మొబైల్స్ ఒకరి లొకేషన్ ఒకరు పెట్టుకొని వెళ్ళండి. అండ్ పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే అందరూ మొబైల్స్ తీసుకువెళ్తే మీరు లైవ్ లొకేషన్లో షేర్ చేసుకోవచ్చు అండ్ డేటా ఉంటుందండి. అంటే ఇప్పుడు నార్మల్గా తిరుపతికి వెళ్ళినప్పుడు కొన్ని క్రౌడెడ్ ప్లేస్కి వెళ్తే నెట్వర్క్ అనేది కట్ అయిపోతుంది. అయితే ఇక్కడ ప్రయాగ్రాజ్లో నెట్వర్క్స్ కొత్తగా ఇన్స్టాల్ చేశారు. సో నెట్వర్క్ దాంట్లో ఏం ఇబ్బంది లేదు. అండ్ ఫోన్పే, గూగుల్ పే అన్నీ వర్క్ అవుతాయి. అండ్ ఫుడ్ది కొంచెం ఇష్యూ అవుతుంది, వాళ్ళ క్లీన్నెస్ అనేది ఉండదు. ఇప్పుడు నార్మల్గా చెరుకు పాలు కానీ లేదంటే సమ్ నార్త్ ఇండియన్స్ ఫుడ్ దొరుకుతాయి, అది క్లీన్నెస్ అనేది అంత లేదు. అండ్ రివర్లో ఈ కోకోనట్ మళ్ళీ ఫ్లవర్స్ని అక్కడే వదులుతుంటారు. యాక్చువల్లీ అక్కడ అనౌన్స్ చేస్తుంటారు, దయచేసి అక్కడ వదలకండి, సో మీ క్లాత్స్ని కూడా అక్కడ వదలకండి, బట్టలని కూడా. అయితే కూడా మా జనాలకి చెప్పడానికి అవ్వదు కదా, సో ఆ క్లాత్స్ని కూడా అక్కడ వదులుతుంటారు. సో
మెయిన్గా ప్రాబ్లమ్స్ వచ్చేసి సైన్ బోర్డ్స్ లేదండి అక్కడ. రియాలిటీ వచ్చేసి సైన్ బోర్డ్స్ ఇంగ్లీష్లో లేదు. అండ్ ఇంకొకటి వాష్రూమ్స్ లేదండి. చాలా అంటే చాలా వర్క్ చేశారు వాష్రూమ్స్. ఒక్కొక్కరు వెళ్ళి నీళ్ళు వేయడం లేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చోట్ల వాష్రూమ్సే లేదు. అండ్ మూడోది వచ్చేసి ఒక 10-20 కిలోమీటర్స్ బిఫోరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కట్ అవుతుంది. ఇప్పుడు మేమైతే యూత్ నడవగలము, అయితే పెద్దోళ్ళు లేదంటే చిన్న పిల్లలు ఎలా నడుస్తారు? సో ఇబ్బంది అవుతుంది. అండ్ ఆటోస్ మళ్ళీ బైక్స్ ఉన్నాయి. అయితే దాంట్లో ఎగ్జాక్ట్గా త్రివేణి సంగంకి పిలుచుకోపోరు. నియర్ బై 1 కిలోమీటర్ లేదంటే 2 కిలోమీటర్స్లో ఆపేస్తారు. ఎక్కడ పోలీసు వాళ్ళు కనిపిస్తారో అక్కడ ఆపేస్తారు. అక్కడి నుంచి బై వాకే వెళ్ళాలి. సో అందుకని లెస్ లగేజ్తో వెళ్ళండి. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫుడ్. సో ఫుడ్ మెజారిటీ వచ్చేసి నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుందండి. లోకల్ వెండర్స్ కానీ ఎవరైనా కానీ నార్త్ ఇండియన్ ఫుడ్డే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఐజీనెస్ ఎక్కువ జనాలు రావడం వల్ల ఏం చేయడానికి అవ్వదు అని చాలామంది చెప్తున్నారు. సో ఇది రియాలిటీ ఆఫ్ కుంభమేళా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్క హిందూ కూడా వెళ్ళి రండి. ఎందుకంటే ఇప్పుడు స్టీవ్ జాబ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మా హిందుత్వంతో తను యాక్చువల్లీ మా హిందూ కాదు, అయితే కూడా తను కూడా ఒక లెటర్లో రాసి పెట్టుకున్నాడంటే ఇంకా దీని మహత్వం ఎంత ఉంటుందో అని గెస్ట్ చేయండి. ఈవెన్ మోదీ, అంబానీ, అదానీ వాళ్ళంతా వెళ్ళి స్నానం చేసుకొస్తున్నారు. సో మీరు అయితే వెళ్ళి రండి. బస్, ట్రైన్ బెస్ట్. సో అది ఆప్షన్ లేదంటే కూడా బైక్లో కూడా వెళ్ళొచ్చు. అయితే సేఫ్గా వెళ్ళి సేఫ్గా రండి. అండ్ ఈ కార్లో కూడా వెళ్ళి రావచ్చు. సో ఇది ఈరోజు అప్డేట్. అండ్ ఇకపైన డైలీ ఒక వీడియో వస్తుందండి. అండ్ ఇప్పుడు నేను మాట్లాడే కదా, సో దాంట్లో తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే నా మదర్ టంగ్ అనేది కన్నడ. సో క్షమిస్తారు అనుకుంటా. సో రేపు ఏ టాపిక్ గురించి వీడియో చేయాలి తప్పక మా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ధన్యవాదాలు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పక మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో హర్షవర్ధన్ ఆర్ తెలుగు అని ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. థ్యాంక్ యూ.